హైడ్రా ఎనక వందలు వేల కోట్లు చేతులు మారుతున్నాయట. కమిషన్ల మీద కమిషన్లు కమాయిస్తుందట. దానికి కూడా అవినీతి మార్క అంటుకున్నట్టేనా? అక్రమాలు బయట పెట్టే అది కూడా అమ్ముడుబోవుడేంది? సీఎం అయినా పీఎం అయినా చెరువులు చెరబడితే చెమటలు తీసుడే అన్నట్టు ఉండే హైడ్రా కమిషన్లకు కకృతివాడు ఏంది అంటారా? ఈనుండ్రి కూరలు తీసి హైడ్రాను పని చేయకుండా మీరు ఏ రకంగా ఈరోజు మరి హైడ్రాను కొలాబ్ చేసిండ్రు. దీని వెనుక ఏ శక్తులు పనిచేస్తూ ఉన్నాయో మీకు తెలియదా? దీని వెనుక ఎన్ని వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో. ఇన్నరా కమలంపువ్వు పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ ఏమంటున్నాడో? సీఎం సార్కు తెలియకుండానే కమిషన్లు కమాయిస్తుండ్రా అనుకొచ్చిండు. హైడ్రా పేరు చెప్పుకొని ఇప్పటి వరకు మస్తు పైకం పక్కకే వేసిర్రట. మొన్నటిదాకా ఉన్న రూల్స్ అన్ని కూడా లేకుండా చేసిర్రట. అయ్యా మహేశ్వర్ రెడ్డి గారు, మరి వందల కోట్లు చేతులు మారిన ముచ్చట మీకు ఎట్లా ఎరకైంది? ఎవరెవల చేతులు మారినాయి? ఎవరికి ఇచ్చిండ్రు? ఏం కథ? మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే సెంటర్లో కూడా మీదే పవర్ ఉన్నది కాబట్టి ఈడీ ఆఫీసర్లను సిబిఐ అధికారులను రంగంలోకి దించి రంగనాథ్ సార్ పెబ్బగా ఉన్న హైడ్రా భాగవతం బయట పెట్టుండ్రి. అంతేగాని ఇట్లా గడికో ఉద్దర ముచ్చట ముంగటేసుకొని మాట్లాడితే ఏమొస్తుంది సారు? ఎమ్మెల్యేగా ఉన్న మీ టైం వేస్ట్, మీ ముచ్చట ఇన్న ప్రజల టైం లాసు. వందల వేల కోట్లు అని ఆరోపణలు చేసుడు కాదు, ఆధారాలు చూపెట్టి దేశం కోసం ధర్మం కోసం మీరు పని చేస్తున్నట్టు మీ కమలయ్యల కలేజా చూపెట్టుండ్రి. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.